అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం లాకుల వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఈ నెల 8వ తేదీన జరిగిన ఘటనలోని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని, సుభాష్ విజయాన్ని తట్టుకోలేక ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిల్లి రాంబాబు, కోరుకొండ స్వామి నాయుడు ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారు అంటూ అంబేద్కర్ను పూలమాలను కించపరుస్తూ లేఖలు రాసి ఒక అట్టపైన అతికించి చెప్పుల దండ వేసి అవమానించడం చాలా దారుణమని, ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు అంటూ దళిత నాయకులు రవా భూషణం హెచ్చరించారు. రామచంద్రపురం నియోజకవర్గంలో కె గంగవరం మండలం ఎర్రపోతవరం లాకుల దగ్గర మొన్న జరిగినటువంటి 8వ తారీఖున జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరచడం కానీ, మరి ఒక కులాన్ని అసభ్య పదజాలంతో రాసి వేలాడదీసే ఒక నోటుని వేలాడదీయడం ఏదైతే ఉందో, మరి ఆ ఘటనలో ఈరోజు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు మేము ధర్నా చేస్తూ ఒకే ఒక మాట మాట్లాడాం, ఇది ఖచ్చితంగా సుభాష్ గారి యొక్క విజయాన్ని తట్టుకోలేని వ్యక్తులు మాత్రమే, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు మాత్రమే ఈ కార్యక్రమానికి ఒడగట్టాయని చెప్పి ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది. మరి 100% ఈరోజు పట్టుబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో, పిల్లి రాంబాబు సర్పంచ్ ఎర్రపోతవరం, మరి నాయుడు అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, మరి వీళ్ళిద్దరూ వెనక ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం వైసీపీ పార్టీ వ్యక్తులు ఉన్నారనేది ఆ రోజు ఏదైతే ఆరోపణ చేశానో ఇది నిజమైందని చెప్పి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గమనించాలి. మరి ఈరోజు ఏదైతే మరి సుభాష్ గారి గెలుపు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో, ఆ రోజు వచ్చి సుభాష్ గారు ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని కూడా ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దొరరాజు గారు కానీ, స్టేషన్ ఇన్స్పెక్టర్ మరి భాషా గారు కానీ మరి సాకసక్యంగా ఈ కేసుని ఛేదించి ఎవడైతే ముద్దాయి ఉన్నారో మరి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ నియోజకవర్గంలో మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఈ కేసుని మరి పురోగతి సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఇలాంటి ఈ నియోజకవర్గంలో మరి కొత్తగా వచ్చాడు సుభాష్ గారు, బురద జలాలు అనే కార్యక్రమం కేవలం ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు మరి వాళ్ళు దిగజారుడు తనానికి నిదర్శనం అని చెప్పి ఘటన మరి విజ్ఞప్తి చేస్తున్నాం.